జోగులాంబ గద్వాల జిల్లా గంజిపేటలోని సితారా ఇండస్ట్రీస్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. 250 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారీకి ఉపయోగించే రసాయనాలు పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు బొలెరో వాహనంలో హైదరాబాద్ నుంచి గద్వాలకు తెచ్చి విక్రయిస్తుండగా 150 కేజీల పేస్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కళ్యాణ్ కుమార్ వెల్లడించారు. మా దగ్గర గద్వాల్లో కూడా సితారా ఇండస్ట్రియల్ పార్క్ అని ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడికి సంబంధించిన వాళ్ళని కూడా సయ్యద్ ఖాజా హమీర్ గంజిపేట ఇతను కూడా ఒక చిన్న హౌస్లో ఇలాంటి ప్రొడక్ట్స్ పెట్టేసి ఈ పౌడర్తో ప్లస్ కెమికల్, ఈ రెండు కెమికల్స్ మీకు కావాలంటే ప్రాక్టికల్ కూడా చూపించగలుగుతాం. ఈ రెండే ఉంటాయి దీంట్లో. అది జస్ట్ అల్లం వెల్లుల్లి పొట్టు, కానీ అల్లం వెల్లుల్లి పొట్టు ఉంటుంది. అల్లం పొట్టు కూడా ఉండదు, వెల్లుల్లి పొట్టుతోటి వీళ్ళు కూడా తయారు చేసేసి అమ్మడం జరుగుతుంది. దీన్ని తినడం వల్ల చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. కంటిన్యూటీగా వాళ్ళకి యాంగ్జైటీ కానీ, మేము డాక్టర్ గారిని కూడా అడిగినాము ఈ ప్రోడక్ట్ తింటే పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ అంటే, సరే అవి కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం, వాళ్ళకి రకరకాల రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ చెప్తారు. కాబట్టి మీరు ఎక్కడ, నాకు తెలిసి ఇక్కడ ఎలాంటి బ్రాండ్ లేకుండా ఎలాంటి అల్లం ప్యాకెట్లు ఇక్కడ విలేజర్స్ కొని వాళ్ళు కేజీ ధరకు తక్కువ అమ్ముతున్నారు. వీళ్ళు కేజీ 100 రూపీస్కి అమ్ముతారు. మనం బయట మార్కెట్లో ఎక్కడ కూడా 100 రూపీస్ కేజీ అయితే రాదు. అంటే మీరు బార్గెనింగ్ చేసి దీన్ని 50 రూపాయలకైనా ఇచ్చేసిపోతారు వాళ్ళు. బట్ వాళ్ళకి దీని మీద ఓన్లీ 10 రూపీస్కే, కేజీకి ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇలాంటి వీళ్ళు ప్రొడక్ట్స్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఎక్కడ కూడా స్టాండర్డ్ లేకుండా కొనకూడదు.